ఈరోజు మనం క్లాస్లో సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ లుక్ చేయబోతున్నాం. ఓకే, అందరూ పర్ఫెక్ట్గా చూడండి, ఏం డౌట్స్ లేకుండా. మళ్ళీ కట్టేటప్పుడు ఏ డౌట్స్ అడగకుండా అట్లా కట్టాలి, అంత కాన్సన్ట్రేషన్తో చూడాలి. ఓకేనా? ఓకే, మనం ఇక్కడ అయితే పెట్టికోట్ వేసి చూయించట్లేదు, సో దీన్నే పెట్టికోట్ అనుకుని ఇక్కడ హాఫ్ పార్ట్ నుండి స్టార్ట్ చేయాలి. కొందరు శారీ ఇక్కడ నుండి కాకుండా ఇక్కడ నుండి కూడా స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి నడిచేటప్పటికి ఈ కాల్ అనేది టైట్ అయిపోతుంది, నడవడానికి కంఫర్టబుల్గా ఉండదు. ఇక్కడైతే ఫ్రీ అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ప్లేట్స్ వేస్తున్నాను నేను దీనికి. మనకు మామూలుగా బ్రైడ్కి చేసేటప్పుడు కానీ ఎవరు ఫోకస్ చేసి వాళ్ళ ఇష్ట ప్రకారంగానే కట్టాలి. ఓకే, ఈక్వల్గా రావాలి. ఇక్కడ ఇటువైపు నేను చెప్పాను కదా 1/2 ఇంచ్ లోపల పెట్టుకోవాలని, ఇటువైపు అలా ఏం లేదు, ఇక్కడ మాత్రం దీనికి ఈక్వల్గానే రావాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇక్కడ నుండి మళ్ళీ ఈ ఫింగర్తో ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే లెంత్ అనేది ఇక్కడ వరకు సరిపోతుంది. మన నీ ఉంది కదా, నీ కిందికి. సో అది కూడా ఈ అమ్మాయిది ఈ షోల్డర్ లైన్స్ ఉంటుంది కదా మనది, దీనికి సమానంగా పెట్టుకోవాలి. వెనక్కి వెళ్ళకూడదు, ముంగటికి వెళ్ళకూడదు, దీనికి సమానంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరికి బ్లౌజెస్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు ఏ రకంగా పెట్టుకున్నామో ఇక్కడ కూడా అదే రకంగా ఇదిగో ఇలా కుచ్చుళ్ళు రావాలి, స్టెప్ బై స్టెప్. కనిపిస్తుందా? ఇదిగోండి, అలా వస్తేనే శారీ అందంగా ఉంటుంది. వెనకాల కూడా మనకి ఇట్లా నీట్గా స్టెప్ బై స్టెప్ పడాలి. ఓకేనా? కానీ నాకు తెలిసినంత వరకు అది రాంగ్ వే. ఓకే, మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకోవాలి. ఎక్కడైతే మనకు నాభి ఉంటుంది కదా, అక్కడికి ఇవి మనం ఫ్రిల్స్ పెట్టాక అక్కడికి ఎండ్ అయిపోవాలి, దానికంటే ముందు వెళ్ళకూడదు. మళ్ళీ ఇక్కడికి ఎండ్ అయిపోయి ఇదంతా మనకు షేప్ కనిపించాలి కదా, సో మనకు అక్కడికి చివరికి అది. ఓకే, అయిపోయింది. అయిపోయాక ఇక్కడ ఇట్లా చెక్ చేసుకుంటాం. చెక్కున్నాక చూడండి ఇంత క్లాత్ మిగులుతుంది, అది ఏం చేస్తారు? కొందరు అయితే ఏం చేస్తారంటే ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఇదిగో ఇట్లా ఎనిక్కి కనబడకుండా క్లయింట్ దగ్గర మిస్టేక్స్ పోతుంది. ఆ మిస్టేక్ మనం స్టార్టింగ్ లోనే అట్లా మిస్టేక్ ఉంటే మళ్ళీ తీసి పెట్టాలి, కానీ అదే కంటిన్యూ చేశారనుకోండి చీరంతా కట్టాక మనకు అది ఎనిక్కి వెళ్ళిపోయి ప్రాబ్లం, మళ్ళీ అంత తిప్పి సెట్ చేసుకోవడం టైం వేస్ట్ కదా. అట్లాంటి మిస్టేక్స్ ఏమన్నా స్టార్టింగ్ లోనే చేసుకోవాలి. ఇదిగోండి ఇందాక నేను చెప్పాను కదా క్లాత్ మిగలకపోవడము, అది ఇలాంటిది. మనం కరెక్ట్ మెజర్మెంట్ తోటి కరెక్ట్ తీసుకొని కరెక్ట్గా కట్టామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది శారీ. అయిపోయింది కదా. ఇప్పుడు కింది స్టెప్, కింద దీన్ని కూడా మనం పైన ఎలా ఈక్వల్గా పెట్టుకున్నామో దీన్ని కూడా అంతే ఈక్వల్గా పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళకూడదు. ఇదిగోండి ఇక్కడికి వచ్చాక మనము కొందరిది క్లయింట్ది ఫోల్డింగ్స్ వస్తుంది, నిలిచిపోదు, ఇలా బుగ్గలాగా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకు ఫింగర్ ఐరన్ చేయాలి. మ్యాక్సిమం అయితే ఐరనింగ్ కూడా వాడతారు, కానీ మనం ఐరనింగ్ వాడకుండానే ఫింగర్ ఐరన్ అంటే ఇలా వచ్చేసి ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా వెళ్తేనే కింద శారీ అంతా ఇలా ఫ్లవర్ లాగా ఇట్లా బాగా వెడల్పుగా వచ్చేస్తుంది మనకి. చూడండి పిన్ను పెట్టాను, కనిపిస్తున్న వరకైనా పిన్ అంత నీట్గా వాడుకోవాలి. ఎక్కడ కానీ పిన్స్ పెట్టినట్టు బయటికి కొంచెం కూడా కనిపించకూడదు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పార్ట్ ఉంది కదా మనం గట్టిచ్చింది, అది లాగి గట్టిగా కాళ్ళ కింద పెట్టించాలి క్లయింట్కి. శారీ మీదికి రాదు, వదిలేసేమో. కరెక్ట్ మెజర్మెంట్తోనే ఉంటుంది మనకి. ఇదిగో ఇప్పుడు నేను వదిలేస్తున్నాను శారీ, నువ్వు కూడా వదిలేసేమ్మా. ఉండిందా కరెక్ట్గా మెజర్మెంట్తోని?
టర్న్ చేసుకో ఇట్లా. ఎక్కడైనా మీటికి పోయిందా శారీ, ఇలా ఇలా మీరు కరెక్ట్ ప్రాసెస్ టెక్నికల్ గా వాడుకుంటూ కరెక్ట్ ప్రొసీజర్ తో వాడారనుకోండి పర్ఫెక్ట్ గా ఉంటుంది శారీ. యూట్యూబ్ లో కానీ రీల్స్ లో కానీ చాలా ప్రొసీజర్స్, చాలా స్టెప్స్ చూపిస్తున్నారు. సో ఆ స్టెప్స్ అంటే యూట్యూబ్ లో వచ్చేది రాంగ్ అని కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటది, కానీ అందరిది కరెక్ట్ అని మాత్రం నేను చెప్పలేను. స్టైల్ రావాలి, ఇక్కడ స్టెప్స్ రావాలి. సో దానికోసము మనం ఇక్కడ నుండి క్లాత్ లోపలికి తీసుకోవాలి. ఇది కూడా ఓకేనా, వచ్చేసిందా? ఈ స్టైల్లో మీరు వెళ్ళారనుకోండి శారీ డిస్టర్బ్ అవ్వదు, వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ స్టెప్స్ వచ్చే వరకు మాత్రమే, ఇక్కడ టైట్ అయ్యే వరకు మాత్రమే లాక్కొని మనం దాన్ని ఇక్కడ నుండి పెట్టికోట్కి పిన్ చేసేసేయాలి. ఓకే, యా ఇదిగోండి ఇక్కడ ఇది పైకి పడిపోయినట్టుగా వచ్చేస్తుంది కదా బయటికి. సో ఈ మిస్టేక్ ఏంటంటే మనం ఇక్కడ పిన్ పెట్టుకోవడం, ఇక్కడ పిన్ పెట్టుకున్నాం అనుకోండి ఇది కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో నేను బయట నుండి పెట్టేస్తాను. స్టెప్ ఇది ఎట్లా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాము, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ షేప్ వచ్చేస్తుంది, ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఓకే, షేపింగ్ కంపల్సరీయా కింద? అంటే ఐరనింగ్ అంటున్నారా? ఐరనింగ్ వాడడమా? నేను చెప్తుంది ఏంటంటే ఐరనింగ్ వాడడం అంత మంచిది కాదు, శారీస్ కి హీట్ కదా అని. ఇవి ఏంటంటే ఇప్పుడు ఇట్లా పడిపోయినట్టుగా ఉంటది కదా, ఇలా ఫింగర్ ఆన్ చేస్తే మ్యాగ్జిమం పోతుంది. ఇప్పుడు ఆ సిల్వర్ శారీ ఉంది కదా, ఇప్పుడు ఆ శారీకి ప్లీట్స్ సరిగా కూర్చో కదా, ఈవెన్ ఐరన్ చేసినా కూడా ఉంటాయి. ఐరనింగ్ చేస్తే కూర్చోందంటూ ఏది ఉండదు. ఫింగర్ ఐరన్ ట్రై చేయాలి. ఫింగర్ ఐరన్ రాకపోతే మీరు ఐరనింగ్కి వెళ్ళొచ్చు. ఐరనింగ్ తోటి కూర్చున్నది అన్నది ఏముండదు, ఖచ్చితంగా కూర్చుంటది. సో ఇంకోటి ఏంటంటే శారీస్ లో కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది మామూలుగా మనం బ్రైడ్స్ కి అయితే ఖచ్చితంగా ఇలాగే కట్టాలి. ఇప్పుడు మామూలుగా బ్రైడ్స్ పెళ్లిలో కాకుండా రిసెప్షన్స్, వేరే పార్టీస్ అలాంటి టైంలో మాత్రం పట్టు చీరలు కాకుండా ఫ్యాన్సీ శారీ కడతారు. సో దాంట్లో వచ్చేసి ఏంటంటే ఇలా స్టెప్స్ తోనే ప్రిల్స్ తోటే కాకుండా ప్లేట్సే పెట్టకుండా ఫాలింగ్ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మనం ఆ వెరైటీలో కూడా కట్టుకోవచ్చు. ఇలా ఈ బార్డర్ మాత్రమే పెట్టుకుంటున్నాం, ఈ బార్డర్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా ఇంత చిన్న బార్డర్ అయినా పెట్టుకోవచ్చు. ఏంటంటే అది ఇక్కడ కవర్ అవుతుంది. ఒకవేళ మనకు ఈ పర్సనాలిటీ కాకుండా కొంచెం వెడల్పుగా ఉంటుంది బాడీ, సో వాళ్ళకి మనము ఇది పెట్టుకున్నాం అనుకోండి ఆ శారీ ఇక్కడికే వస్తుంది, ఇదంతా ఎక్స్పోజ్ అవుతుంది. అలా ఎక్స్పోజింగ్ ఇష్టపడరు కాబట్టి క్లయింట్స్ వాళ్ళకి మేజర్ ఎండ్ వరకే ఉంటుండొచ్చు, కనిపించదు అనేసి వదిలేయకూడదు. కొన్ని సార్లు చెయ్యి ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఫోకస్ అవుతుంది. సో దాన్ని ఫోకస్ అవ్వకుండా చేతులు ఎటు జరిపినా అది మూవ్మెంట్ అవ్వకుండా మనం ఇక్కడ పిన్ పెట్టుకోవాలి లోపటి నుండి కనిపించకుండా. ఇది పట్టు శారీ కాబట్టి ఓకే. కాటన్ శారీ కూడా సేమ్ స్టైల్లో కడతారా డిఫరెంట్? కాటన్ శారీ సేమ్ స్టైల్స్ లో కడతారు, శారీస్ అన్ని సేమ్ స్టైల్స్ లోనే కడతారు. ఇక్కడ మనకి ప్లీట్స్ వచ్చేసి దగ్గర డిఫరెన్స్ ఉంటుంది. కొందరు ఇంకా శారీస్ కొందరు ఒక్కొక్క స్టైల్. శారీస్ లో అయితే ఇంకా వెరైటీస్ ఉంటాయి, గుజరాతీ పళ్ళు, తగడీ స్టైల్, మరాఠీ స్టైల్, చాలా స్టైల్స్ ఉంటాయి. కానీ ఈ సౌత్ ఇండియన్ స్టైల్లో వచ్చేసి ఇది ఉంటుంది, ఒకటి పాలింగ్ పళ్ళు ఉంటుంది. అందరికి ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయా? ఇంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతారా మీరు కూడా? యువర్ మోస్ట్ వెల్కమ్ మై స్టూడెంట్స్. మీరు థ్యాంక్స్ చెప్పడం కాదు, మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేను ఇంత కట్టాను కదా నాకంటే బాగా కట్టాలి మీరు. ఓకే, అప్పుడు నేను మీకు థ్యాంక్ యూ చెప్తాను. సరేనా? ఓకే, వెరీ గుడ్.